గుడ్ మార్నింగ్ అండి. బాటసారి ట్రావెల్ టెల్స్‌కి స్వాగతం. నేను వెంకీ. నేను సూపర్‌గా ఉన్నాను. మీరు కూడా సూపర్‌గా ఉన్నారనుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలో నేను మీకు తెలుగు రాష్ట్రాల్లో చేయగలిగిన ట్రెక్స్ ఏంటని చెప్పేసి వివరించబోతూ ఉన్నాను. ఇన్ కేస్ మీరు గనక మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే మన కోర్ డొమైన్ అనేది ట్రెక్కింగ్ అండి. సో, అందుకని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అన్నిటికి స్టే ట్యూన్డ్ అవ్వండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళతో షేర్ కూడా చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో నౌ. మీకు ట్రెక్స్ గురించి వివరించబోయే ముందు ట్రెక్కింగ్ చేయడానికి అనుకూలమైన సీజన్ ఏంటని వివరించబోతున్నానండి. ఐడియల్‌గా అయితే కనుక ట్రెక్స్‌కి సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత నుండి మార్చ్ వరకు ఐడియల్ టైం అనమాట. ఎందుకంటే ఈ టైంలో అయితే కనుక వర్షాలు ఉండవు, క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది, ఎండలు తక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ట్రెక్స్ చేయడానికి చాలా అనుకూలమైన సీజన్ అనమాట. ఇద్దరు మీరు ఫారెస్ట్‌లో ట్రెక్ చేసినా సరే, ఫ్లాట్ ల్యాండ్‌లో ట్రెక్ చేసినా సరే, ఫర్ దట్ మ్యాటర్ కొండల మీద ట్రెక్ చేసినా సరే, ఈ క్లైమేట్ అయితే కనుక ఐడియల్‌గా ఉంటుంది ఎవరైనా సరే ఏదైనా ట్రెక్స్ చేయడానికి. సో, ఈ వీడియోలో నేను మీకు ఆంధ్రప్రదేశ్‌లో మరియు తెలంగాణలో చేయగలిగిన 3 ట్రెక్స్ గురించి వివరించబోతూ ఉన్నానండి. మీరు అడగొచ్చు, తెలుగు రాష్ట్రాలు చాలా పెద్దవి కదా! ఓన్లీ 3 ట్రెక్స్ గురించి ఎందుకు చెప్తూ ఉన్నారు? ఒక 10 చెప్పొచ్చు కదా! అని చెప్పేసేసి. అన్‌ఫార్చునేట్‌గా ఏంటంటే అండి, మన రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కదా ఫారెస్ట్ అయితే చాలా ఉన్నాయి. కాకపోతే ట్రెక్కింగ్ రికగ్నైజ్ చేసి ప్రాపర్‌గా ట్రెక్కింగ్ ఫెసిలిటీస్ కానీ, లేదంటే కనుక వాడికి అనుమతులు ఇచ్చే ట్రెక్స్ అయితే గనక చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో, అందుకని చెప్పేసి చాలా అన్‌అఫీషియల్ ట్రెక్స్ అయితే గనక ఉన్నాయి. వాటిని నేను ఇక్కడ మీకు వీడియోలో చెప్పేసేసి కొన్నిసార్లు ఏమవుతుందంటే గనక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, అనాథరైజ్డ్ మనం వెళ్తే కనుక వాళ్ళు కేసులు కూడా బుక్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసేసి అలాంటి డిస్కషన్‌లు అవి కూడా నేను ఇక్కడ తీసుకొని రాను. మీరు ప్రాపర్‌గా హ్యాపీగా వెళ్ళేసేసి ఏమైనా ట్రెక్కింగ్ చేయాలంటే గనక ఒక 3 ట్రెక్స్ ఉన్నాయి. సో, ఆ 3 ట్రెక్స్ గురించి వివరిస్తాను. దాంతో పాటు కొన్ని వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయండి. నేను ఎందుకంటే వాటర్ ఫాల్ ట్రెక్స్‌ని బేసిక్‌గా ప్రాపర్ ట్రెక్స్‌గా కన్సిడర్ చేయననమాట. ఎందుకంటే వాటర్ ఫాల్స్ అనేవి డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. వాటిని యాక్సెస్ చేయడానికి మనం మేబీ 1 కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ లేదా 2, 3 కిలోమీటర్లు నడిచి వెళ్తాం అనమాట. ఒక టాప్ 5 వాటర్ ఫాల్‌కి సంబంధించిన చిన్న ట్రెక్స్ కూడా వివరించబోతూ ఉన్నాను ఈ వీడియోలో. ముందుగా అయితే కనుక మనం ప్రాపర్ 3 ట్రెక్స్ అనేవి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏమున్నాయని చెప్పి తెలుసుకుందాం. నంబర్ 3 నాగలాపురం ట్రెక్ అండి. నాగలాపురం ట్రెక్ తిరుపతి జిల్లాలో ఉంటుంది. ఇది నగరికి అయితే కనుక ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. దీన్ని ఈస్టర్న్ ఘాట్స్ యొక్క తూర్పు ముక్క అంటారు. ఇది వన్ ఆఫ్ ద వెల్ నోన్ ట్రెక్ అని చెప్పుకోవచ్చు. ఈ నాగలాపురం ట్రెక్ అనేది అప్ అండ్ డౌన్ కలిపేసేసి మొత్తం మనకి 12 కిలోమీటర్స్ వరకు వస్తుంది. ఈ నాగలాపురం ట్రెక్‌లో కూడా వాటర్ ఫాల్స్ అనేవి ఉంటాయి. కానీ వాటర్ ఫాల్‌కి సంబంధం లేకుండా ట్రెక్కింగ్ అనేది వేరియస్ కొండల ద్వారా వెళ్తూ ఉంటుందన్నమాట. సో, ఇది యాక్చువల్‌గా అయితే వెల్ నోన్ ట్రెక్ అనమాట. చాలా ట్రెక్కింగ్ కంపెనీస్ కూడా ట్రెక్స్ అయితే గనక ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. దీనికి ప్రాపర్ పర్మిషన్ ఏమైనా కావాలని చెప్తే పర్మిషన్ లాంటిది అయితే గనక ఏం అవసరం లేదండి. ఎవరైనా సరే వెళ్ళిపోవచ్చు అనమాట. నేను ఈ నాగలాపురం ట్రెక్ గురించి కూడా ఆల్రెడీ వీడియోలు చేశాను. ఆ వీడియోని డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు కావాలంటే గనక అది చూడొచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఈజీ గ్రేడ్ ట్రెక్ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేయొచ్చు. అండ్ ఎల్డర్లీ పీపుల్ ఉన్న చేయొచ్చు. కిడ్స్‌తో కూడా చేయొచ్చు అనమాట. అండ్ వాటర్ ఫాల్ లేకపోతే వాటర్ స్ట్రీమ్స్ అనేవి ఈ ట్రెక్ యొక్క స్పెషల్ అట్రాక్షన్ అనమాట. నంబర్ 2 కొండవీటి ఫోర్ట్ ట్రెక్ అండి. కొండవీటి ఫోర్ట్ ట్రెక్ అనేది చాలా అంటే చాలా తక్కువ మందికి తెలుసు. కొండవీటి ఫోర్ట్ గురించి వినుంటారు కానీ ఇక్కడ ట్రెక్ కూడా చేయొచ్చా అని చాలా మందికి కనుక తెలిసి ఉండదు. ఇది గుంటూరుకి అయితే కనుక అప్రాక్సిమేట్‌గా 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిలకలూరుపేటకి అయితే కనుక ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఈ ట్రెక్‌ని మొత్తం మనం 2 భాగాలుగా విభజించొచ్చండి. ఒకటి కొండ కింద నుంచి పైకి ఎక్కేదన్నమాట. దానికైతే కనుక ఒక బ్యూటిఫుల్ రోడ్ ఉంటుంది. మీరు ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ రీల్స్‌లో అయితే కనుక చూసుంటారు చాలా డ్రోన్ షాట్స్. అదైతే కనుక మిస్మరైజింగ్‌గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ట్రెక్ చేయగలుగుకుంటే కొండ కింద నుంచి పై వరకు స్టెప్స్ కూడా ఉంటాయి. స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు. లేదంటే కనుక బైక్, కార్ కావాలనుకుంటే దానిలో కూడా వెళ్ళొచ్చు. కొండ పైకి వెళ్ళిన తర్వాత ఫోర్ట్ అనేది చాలా లాంగ్ ఉంటుందండి. దాని ఫోర్ట్ యాక్సెస్ చేయడానికి మీరు ఒక షార్ట్ ట్రెక్ అనేది చేయాల్సి ఉంటుంది. షార్ట్ ట్రెక్ అంటే ఇట్ కుడ్ బి అరౌండ్ హాఫ్ కిలోమీటర్ టు 1 కిలోమీటర్ అనమాట. ఆ తర్వాత ఫోర్ట్ పైకి క్లైమ్ చేయడం కూడా ఉంటుందన్నమాట. సో, దీనికి అఫీషియల్‌గా పర్మిషన్స్ ఏమైనా కావాలంటే పర్మిషన్ లాంటివి ఏం అవసరం లేదండి. ఇన్‌ఫాక్ట్ ఈ కొండవీటి ఫోర్ట్‌ని ప్రస్తుతానికైతే కనుక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా రికమెండ్ చేయడానికి చాలా ప్రయత్నాలు అయితే కనుక గవర్నమెంట్ చేస్తూ ఉంది. సో, అది గనుక వస్తే తప్పకుండా ఈ కొండవీటి ఫోర్ట్ అనేది చాలా ఫేమస్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకోటేంటంటే థాంక్స్ టు గుంటూరు ట్రెక్కింగ్ క్లబ్ అండి. గుంటూరు ట్రెక్కింగ్ క్లబ్ అని గుంటూరు నుంచి ఈ కొండవీటి ఫోర్ట్‌కి అయితే గనక వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ చాలా బ్యాచెస్ తీసుకెళ్తూ ఉన్నాను. నంబర్ 1 జిందగడ పీక్ లేదంటే సీతమ్మకొండ ట్రెక్ అంటారండి. ఇదేంటంటే పాడేరులో ఉంటుంది. పాడేరు దగ్గర అనమాట. పాడేరుకి ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇదే ఆంధ్రాస్ హైయెస్ట్ పీక్ అనమాట. దీని హైట్ అయితే గనక 5550 ఫీట్ వరకు ఉంటుంది. సో, ఇక్కడికెళ్ళటానికి బేసిక్‌గా అండి చాలా కంపెనీస్ కూడా ట్రెక్కింగ్ అనేది ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాయి. ఈ ట్రెక్కింగ్ యొక్క బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే అండి, మనం వెళ్ళేసేసి ఒక బేస్ విలేజ్‌లో క్యాంపింగ్ చేయొచ్చనమాట. క్యాంపింగ్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం సబ్మిట్ చేసేసి కిందకొచ్చేయొచ్చు. వ్యూస్ అయితే గనక అద్భుతంగా ఉంటాయి. మీరు మేఘాల పైన ఉంటారనమాట. కింద మేఘాలన్నీ చూస్తా ఉండొచ్చు. దాంతో పాటు మీరు ట్రైబల్ లైఫ్‌ని కూడా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చనమాట. ఆ పాడేరు సరౌండింగ్‌లో మౌంటైన్స్ అండ్ దెన్ అవన్నీ కూడా వ్యూస్ అయితే గనక అద్భుతంగా ఉంటాయి. సో, ఇది ఆంధ్ర హైయెస్ట్ పీకు. ఇన్ కేస్ మీరు గనక అడ్వెంచర్ ఫ్రీక్ అయ్యుండి మనం ఆంధ్రాలోని హైయెస్ట్ పాయింట్ ఎక్కాలనుకుంటే గనక ఈ ట్రెక్ అనేది మీరు తప్పకుండా ట్రై చేయాలి.
ఈ ట్రెక్కింగ్ ఓవరాల్ డిస్టెన్స్ అయితే కనుక 12 కిలోమీటర్స్ ఉంటుందండి. అప్ అండ్ డౌన్ కలిపేసేసి అనమాట. అండ్ మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఇన్ కేస్ మీరు గనుక ఈ ట్రెక్ ఎళ్ళాలంటే గనక ఎలా యాక్సెసిబిలిటీ చేయాలని చెప్పేసేసి. మీకు ఇంకో విషయం చెప్పాలంటే అండి, మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అయితే గనక మౌంటైన్ రేంజెస్ కానీ ఫర్ దట్ మ్యాటర్ ఫారెస్ట్ రేంజెస్ అయితే గనక చాలా ఉన్నాయండి. కానీ ప్రాపర్‌గా లేడ్ ఔట్ ట్రైల్స్ అయితే గనక ట్రెక్కింగ్‌కి ఏమీ లేవనమాట. సో, ఇది వన్ ఆఫ్ ద హ్యూజ్ ఆపర్చునిటీ మనకని చెప్పుకోవచ్చు. సో, చూడాలి మేబీ ఇన్ ఫ్యూచర్ ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా గైడెన్స్ లాంటివి తీసుకొని ఇలాంటి ట్రెక్కింగ్ ట్రైల్స్ గనక అభివృద్ధి చేస్తే గనక మనకైతే గనక హ్యూజ్ పొటెన్షియల్ అనేది గనక తప్పకుండా ఉంది. మనం వాటర్ ఫాల్ ట్రెక్స్‌లోకి వెళ్ళబోయే ముందు నేను మీకు ఇంకొకటి కూడా వివరించబోతున్నా. అదేంటంటే అండి, ఇప్పుడు మనం లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ నల్లమల ఫారెస్ట్‌లో గాని, శేషాచలం ఫారెస్ట్‌లో గాని తీసుకున్నామంటే గనక లాట్ ఆఫ్ తీర్థాలున్నాయండి అక్కడ. తీర్థాలున్నాయి, వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. కానీ వీటన్నిటిని అఫీషియల్‌గా విజిట్ చేయాలంటే గనక పర్మిషన్స్ లాంటివి ఏమీ లేవు. అండ్ ఇవన్నీ కూడా రిజర్వ్ ఫారెస్ట్ జోన్‌లో ఉండటం వల్ల ఇన్ కేస్ ఎవరన్నా కూడా వాటిని యాక్సెస్ చేయడానికి ట్రై చేశారంటే గనక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసులు పెట్టడం జరుగుతుంది. కొన్నిసార్లు హెవీ ఫైన్స్ కూడా ఏస్తారనమాట. అందుకని చెప్పేసేసి నేను అలాంటివి ట్రెక్స్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ ఈ వీడియోలో ఏం కవర్ చేయట్లేదు. ఎందుకంటే మనకి బేసిక్ ఐడియా లేదండి. వాటి పర్మిషన్స్ ఎలా తెచ్చుకోవాలని చెప్పేసేసి. చాలామంది అయితే గనక బ్యాక్ డోర్ నుంచి గానీ, స్పెషల్ రిక్వెస్ట్‌లు తీసుకొని గానీ అయితే చేస్తూ ఉన్నారు. బట్ మేబీ మీరు ఆ వీడియోస్ కావాలంటే యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకోవచ్చనమాట. సో, అందుకని చెప్పేసేసి నేను శేషాచలం రీజియన్ ప్లస్ నల్లమల రీజియన్‌లో ఉన్న ట్రెక్స్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ ఈ వీడియోలో అయితే కనుక నేను మీకు కవర్ చేయట్లేదు. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ గురించి మాట్లాడితే అండి, వాటర్ ఫాల్ ట్రెక్స్‌లో ఫస్ట్ ఏంటంటే అండి తలకోన ఫాల్స్ అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని హైయెస్ట్ వాటర్ ఫాల్ అంటారు. అప్రాక్సిమేట్‌లీ అరౌండ్ 260 ఫీట్ వరకు ఉంటుంది. ఇక్కడికెళ్ళటానికైతే గనక మనం క్లోజ్ టు 6-8 కిలోమీటర్స్ వరకైతే గనక ట్రెక్ చేయాలి. ఫారెస్ట్ అయితే గనక సో బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇది తిరుపతి నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. నేను అది కూడా వీడియో చేశాను. డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు ఇన్ కేస్ దాని గురించి గైడెన్స్ ఏమైనా కావాలంటే గనక తప్పకుండా ఆ వీడియో మీరు చూడొచ్చు. నంబర్ 2 కుంతల ఫాల్స్ అండి. తెలంగాణలో ఉంటుందన్నమాట. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌లో. అండ్ ఇక్కడ ట్రెక్ లాంటిది ఏం అవసరం లేదండి. మనం జస్ట్ ఒక 100 ఫీట్ కిందకి దిగితే కనుక వాటర్ ఫాల్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఇది మనం ట్రెక్ అని చెప్పుకోలేము. బట్ ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అనమాట. సో, తెలంగాణలో గనుక మీరు హైదరాబాద్ దగ్గర గాని, ఆదిలాబాద్ గాని అటు సైడ్ ఏమైనా ఉంటే గనక ఈ వాటర్ ఫాల్ చూడటానికి ట్రై చేయొచ్చు. నంబర్ 3 ఉబ్బలమడుగు ఫాల్స్ అండి. దీన్ని తడా వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఇన్‌ఫాక్ట్ ఇది కూడా ట్రెక్ ఉందండి. బట్ దీన్ని ట్రెక్ అంటే కూడా ఒక పిక్నిక్ అని చెప్పుకోవడం సమంజసం అని నేను చెప్తాననమాట. లాస్ట్ వీక్ ఈ ట్రెక్ యొక్క వీడియో కూడా నేను చేశాను. బట్ మోర్ లైక్ ఏ ట్రెక్ అంటే ఇదొక వాటర్ ఫాల్ కింద అయితే గనక కన్సిడర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ రైనీ సీజన్‌లో అయితే గనక వాటర్ సూపర్‌గా ఉంటుంది. అండ్ ఇది కూడా ఫ్యామిలీ సమేతంగా మీరు వెళ్ళొచ్చు. నేను చేసిన లాస్ట్ వీక్ వీడియోగా చూస్తే గనక మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కూడా వస్తాయి. అండ్ నంబర్ 4 పెంచలకోన అండి. పెంచలకోన నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ నేను ఇంతవరకు చూసిన వాటిలో మన ఆంధ్రప్రదేశ్‌లో అయితే గనక మీరు గనక వెళ్ళాలనుకుంటే ఆ వీడియో కూడా ఉందనమాట. పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకోవచ్చు. వాటర్ ఫాల్ చూడొచ్చు. ఒక 2.5-3 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ అయితే గనక 6 కిలోమీటర్స్ వరకు వస్తుంది. ఆ ట్రెక్ కూడా చేయొచ్చు. చాలా సూపర్‌గా ఉంటుంది. బ్యూటిఫుల్ అనమాట. అన్‌టచ్డ్ అంటారు కదా! ఉన్న వాటర్ ఫాల్ ఇదని గనక మనం చెప్పుకోవచ్చండి. నంబర్ 5 తారాబు ఫాల్స్. ఈ తారాబు ఫాల్స్ అనేవి ఆంధ్ర మరియు ఒరిస్సా బోర్డర్‌లో ఉంటుందనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇది చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉంటుందనమాట. వర్షాకాలంలో అయితే గనక వాటర్ అయితే గనక క్రేజీగా వస్తూ ఉంటుందండి ఇక్కడ. యాక్సెసిబిలిటీ అయితే గనక చాలా తక్కువ. ఇది లెస్ ఎక్స్‌ప్లోర్డ్ వాటర్ ఫాల్ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ ఒరిస్సా సైడ్ నుంచి కూడా చాలామంది ఈ వాటర్ ఫాల్‌ని విజిట్ చేస్తూ ఉంటారు. వెల్ దట్స్ ప్రిటీ మచ్ అండి. సో, నేను మెన్షన్ చేసినట్టుగా మన ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో ఫారెస్ట్‌లు అయితే ఉన్నాయి. హిల్స్ అయితే ఉన్నాయి. కానీ బట్ వెరీ వెరీ లెస్ ప్లేసెస్‌లో ట్రెక్కింగ్ చేయడానికి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయండి. కొన్ని చిన్న చిన్న ఫోర్ట్స్ అయితే గనుక ఉన్నాయి. అవి నేనైతే గనక కవర్ చేయలేదు. లెట్స్ టేక్ భువనగిరి ఫోర్ట్ అనమాట. ఫోర్ట్ అనేది చాలా చిన్నగానే ఉంటుంది. ఫోర్ట్ ఎక్కంతా తిరగొచ్చు. బట్ ప్రాపర్‌గా అయితే గనక ఇది ట్రెక్కా అంటే చెప్పుకోలేమనమాట. అలాగే గండికోట ఉంది. గండికోటలో కూడా మనం చాలా అంటే చాలా తిరగొచ్చు. బట్ ఇది ట్రెక్కా అంటే గనక ట్రెక్ కింద మనం చెప్పుకోలేము. అలాగే అనంతగిరి హిల్స్ ఉంది. టు బి హానెస్ట్ అనంతగిరి హిల్స్‌లో వెళ్ళిపోయి క్యాంపింగ్ అంతా కూడా చేస్తూ ఉంటారు. ఏదైనా ట్రెక్ ఉందంటే గనక ఐ డోంట్ రియల్లీ థింక్ సో. సో, ఇలాంటివి కొన్ని టూరిస్ట్ ప్లేస్ ఉన్నాయన్నమాట. ఫోర్ట్స్ కానీ అవన్నీ. అవైతే గనక నేను కవర్ చేయలేదు. బట్ 3 ట్రెక్స్ ప్రాపర్‌గా మీరు చేయాలనుకుంటే గనక ఈజీ గ్రే ట్రెక్స్ మీరు ఎవరైనా చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఈ వీడియో గురించి ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే గనక కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ రివర్ట్ బ్యాక్. అండ్ దెన్ థాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ టు నెక్స్ట్ వీక్. ఇంకో వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టాటా బాయ్.